ఈ భయానకమైన మూసివేసిన గదిలో వేలాది టెలిఫోన్లున్నాయి. 3 రోజులుగా అక్కడే చిక్కుకున్న ఒక మహిళ చేతిలో ఉన్న కాగితాన్ని చూచూస్తూ బయటపడే మార్గం కోసం ఆలోచిస్తోంది. గోడపై ఉన్న ఏకైక నల్ల టెలిఫోన్ ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆమె వెంటనే అందులో ఉన్న నెంబర్ను డయల్ చేసింది. కానీ ఫోన్లో ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పుడే మరో టెలిఫోన్ మోగింది. ఆమె పరుగెత్తి అక్కడికి వెళ్లి తీసుకుంది. మళ్లీ నిశ్శబ్దం. ఒక్కోసారి ఒక్కో ఫోన్ మోగుతుండటంతో ఆమెకు భయం మొదలైంది. ఎవరిలా చేస్తున్నారో ఆమెకు అర్థం కాలేదు. బయటికి వెళ్లాలని ప్రయత్నించిన క్షణంలోనే టెలిఫోన్ల నుంచి నీరు రావడం మొదలైంది. చూస్తుండగానే ప్రతి ఫోన్ నుంచి నీరు ఉబికి వస్తోంది. నీరు ఆమె కాళ్ల వరకు చేరింది. సమయం వేగంగా గడుస్తోంది. చేతిలో ఉన్న కాగితంలోని నంబర్లే ఆమెకు చివరి ఆశ. కొద్దిసేపట్లోనే నీరు ఆమె మెడ వరకు వచ్చింది. శ్వాస కోసం తలపైకి ఎత్తగానే పైభాగంలో ఉన్న టాయిలెట్ ఆమెకు కనిపించింది. అప్పుడే ఆమెకొక ఆలోచన వచ్చింది. ఆమె ఈదుతూ గోడ దగ్గరకు వెళ్లి టెలిఫోన్ పట్టుకుని పైకి ఎక్కాలని ప్రయత్నించింది. కానీ జారి మళ్లీ నీళ్లలో పడిపోయింది. నీరు టాయిలెట్ కింద వరకు చేరింది. ఆమె పైప్ పట్టుకుని శ్వాసాస తీసుకుంటూ ఉండగా రెంచి కనిపించటం లేదని గమనించింది. అదే దొరికితే నీటిని బయటకు పంపించచ్చు. లోతులోకి వెళ్ళింది. గోడ వెంట వెతుకుతూ ఒక సాధారణ టెలిఫోన్ను డయల్ చేసింది. అప్పుడు డయల్ తెరుచుకుని లోపల నుంచి ఒక రెంచ్ బయటపడింది. ఆమె వెంటనే టాయిలెట్ దగ్గరికి వెళ్లి ఆ రెంచ్ అమర్చింది. ఆలస్యం చేయకుండా తిప్పగానే నీటి స్థాయి తగ్గడం మొదలైంది. కొద్దిసేపట్లోనే గది ఖాళీ అయింది. చివరికి ఆమె ప్రాణాలతో బయటపడింది.